ఏం అవసరం ఏదో పేరు కోసం వస్తారు కొంతమంది, కానీ అలా వచ్చేది వేస్ట్. అసలు రావద్దు కూడా, అసలు పేరు కోసం వచ్చేది అసలు రావద్దు. నేను చెప్తాను. నమస్తే ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గైస్, ఈరోజు మన స్వామి అయితే కేరళ వెళ్తున్నారు విత్ అయ్యప్ప మాల. అండ్ ఇది 4th టైం మాల వేస్తారు స్వామి. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock వేసి వెళ్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ ఎంత 8 అవుతుంది. ఇది నాకు ఇంత లేట్ అయితే అర్థం కాలేదు ఎందుకైందో. సో అన్న మార్నింగ్ లేచి ఆఫీస్కి పోయిండు, వస్తా అని ఇంకా రాలేదు. అండ్ నేను నాన్నస్వామి అయితే ఇప్పుడు గుడికి వెళ్తాం. గుడికాన్ని ఇక మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడికాన్ని గుడి లోపల, నేను గుడి బయటకు కూడా పోలేదు. అండ్ గుడి లోపల నుంచి చూపిస్తున్నాను మీ అందరికీ. కొబ్బరి తట్టలు అయితే బాగా కట్టారు. నాకు యాక్చువల్గా వాటి పేరు తెలియదు, అయితే చెప్తున్నా. సో లోపలికి వెళ్దాం. ఇలా ఉంది లోపల మాత్రం. నిన్ననే డెకరేషన్ బాగా చేశారు. అండ్ ఆ టెంట్స్ లేకపోతే ఇంకా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా లోపల అయితే జరుగుతుంది. ఇంకా అటుపక్క స్వాములందరూ ఏదో పూజకి చేస్తారు అనుకుంటా. ఐ కెన్ సీ దట్ చేస్తారు పూజ లాంటిది. సో అందరి తర్వాత 3 రోజులు కడతారు. అన్ని పూజలు అయిపోయిన తర్వాత ఇక డాడీ కార్యానికి వచ్చేస్తారు ఇంకా ఊరంతా. అండ్ గుడి బయట చూపిస్తా ఎలా ఉంటుందో ఒకసారి బాగా కామెంట్ చేయండి. గుడి ఎక్కడ మీకు గుర్తుపట్టినట్టుంటే కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ ఇది గుడి బయట ఇక్కడే భిక్ష చేస్తారు భక్తులందరూ. ఇక్కడ స్వాములు భిక్ష చేస్తారు. యాక్చువల్లీ అక్కడే పూజ, అక్కడే భిక్ష. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది అండ్ పెద్ద టెంట్స్లా లేకపోతే క్లారిటీగా అనిపించేది. దీని ఫోటో నేను డిస్క్రిప్షన్లో పెడతా, చూసాను మొత్తం. యాక్చువల్లీ ఇరుముళ్ళు కొంచెం లేట్ అయితే అనుకున్నా. ఇదివరకు రెండోసారి వేసినప్పుడు అయితే మధ్య 3-4 అయ్యింది. ఇప్పుడు కొంచెం ఎర్లీ మార్నింగ్ 7 or 8 అయిపోయింది. 9 o'clock వల్ల కొంచెం జల్దీ అయిపోయింది, అంతే తేడా. సాంగ్స్ వస్తున్నాయి, నేను కాపీ స్ట్రైక్ పడుతుందని నేనైతే వీడియో అయితే 5 minutes 10 minutes కన్నా ఎక్కువ ఉండదు. సో సారీ ఫర్ దాట్. 7 minutes కన్నా ఎక్కువ ఉండదు ఈ వీడియో. ఎందుకంటే సాంగ్స్ ప్లే చేస్తాను కాబట్టి కాపీ స్ట్రైక్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో దాట్స్ ఇట్, ఇంకేం లేదు. అని అంటే వెళ్ళలేక జస్ట్ కాళ్ళ నొప్పులతో ఇలా కూర్చున్నా. ఏం చేస్తాం, పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నా నేనైతే ఇక్కడ. నానసం వాళ్ళే బస్సు అయితే ఇదే కేరళ వెళ్తుంది బస్సు. అండ్ పైన చూస్తుంటే ఎగ్జాక్ట్ ఎలా ఉందంటే ఏ ట్రావెల్స్ అంట. గమ్మత్తుంది బాబు, విత్ ఏసీ. నాకు ఎందుకు అది నాన్ ఏసీ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ విండోస్ ఓపెన్ చేసుకునేలాగా ఉన్నాయి. సో బస్ లగ్జరీ ఉంటుంది. అసలు బస్ లోకి వెళ్దాం ఒకసారి. సో బస్ లోపలికి అయితే వెళ్తున్నా. సో ఎగ్జాక్ట్ ఇలా ఉంది బస్ అయితే లోపల. అయితే ఎక్కడైతే సీల్ అయితే లేదు, వీఆర్ బెటర్. మంచి స్పేస్ ఉంది సామాన్లు పెట్టుకొని. కానీ పైన ఎమర్జెన్సీ డోర్ అండ్ ఏసీ బాగుంది. అండ్ లైటింగ్ అండ్ కెమెరాస్ కూడా ఉన్నట్టున్నాయి 2-3 స్పీకర్స్. సీట్ మంచి క్వాలిటీ ఉంది. సీట్ క్వాలిటీ ఆల్వేస్ బెటర్. అండ్ వీళ్ళ ఫోన్ నెంబర్ ఇది, ఏంటి కాంటాక్ట్. బెటర్, బాగుంది బస్ మాత్రం లోపల నుంచి మాత్రం. విత్ JBL స్పీకర్, యూ కెన్ సీ JBL. ఇక వేరే లెవెల్లో ఉంటుంది సాంగ్స్ మాత్రం. ఐ లైక్ దిస్ బస్, మస్తు నచ్చింది నాకైతే ఇది. బట్ దీని రూఫ్ అయితే ఎక్సలెంట్. అసలు ఏసీ రోజు మధ్యలోనే ఉంది. ప్రతి ఒక్కరికి ఏసీ అండ్ లైటింగ్ కూడా ఉంది. బెటర్ ఆప్షన్. జస్ట్ ఇప్పుడే పూజ అయిపోయింది. ఇక ఇప్పుడు స్వాములందరూ భిక్షకి వెళ్ళారు. భిక్షకి వెళ్ళి ఇక మళ్ళీ ఇరుముళ్ళు కట్టుకొని అందరూ కాళ్ళు మొక్కుతూ ఇక బస్సు ఎక్కుతారు. మనం మీకు చూపించాము బస్సు ఒకటి, ఆ బస్సు ఎక్కుతారు. ఇంకా అన్న అక్క వచ్చారు ఇంతకుముందు ఇక్కడ కూర్చొని దండం పెట్టుకున్నాను పోయారు. ఇప్పుడే నేను ఒక్కడిని కూర్చొని ఆగమైపోతున్నాను మాటికి. అంటే ఇప్పుడు ఇంతకు పూజ చదువుతున్నప్పుడు కూడా ఏంటంటే చాలామందికి బోర్ కొట్టేస్తుంది ఆ పాటలు విని, ఆ పూజ చూసి. నాకైతే చాలా ఫ్రీ అనిపించింది కూర్చుంటుండే. పూజ చేస్తుంటే చాలా ఫ్రీ అనిపించింది. అండ్ చాలామంది ఏమొస్తాం ఈ పూజకి, అసలు ఏముందని, ఏం అవసరం ఏదో పేరు కోసం వస్తారు కొంతమంది, కానీ అలా వచ్చేది వేస్ట్. అసలు రావద్దు కూడా, అసలు పేరు కోసం వచ్చేది అసలు రావద్దు. నేను చెప్తున్నాను, ఎందుకు మీరు వచ్చి కూడా పేరు కోసం మంచి భక్తితో వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు. అండ్ అన్న అక్కడ దర్శనం చేసుకుంటారు, నేను ఇక్కడ కూర్చున్నా. ఇక్కడ ఈయన్నే
అందరూ భిక్షకి వెళ్ళారు. నేను ఇంకా లేదు. అన్నాళ్ళు రాగానే వెళ్దామని నా ప్లాన్ ఉంది. నా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కానీ ఏం వాళ్ళ డేగా తెలుసుకోవాలి. గుడి బాగుంటే కింద కామెంట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ని నేను కింద వీడియో కింద లింక్ చేస్తాను, చూసేయండి. అండ్ బస్ కూడా రెడీ అయిపోయింది. ఆ సామాన్లు నాకు ఒక ½ అవర్ బాకీ ఉంది. ఇడుమూట్లు కట్టుకొని ఆ బస్సు ఎక్కడం కూడా బాకీ ఉంది. అండ్ ఇప్పటికి చాలామంది ఉన్నారు. అండ్ మెల్లమెల్లగా పబ్లిక్ పడిపోతుంది. అయ్యా బెటర్ మాటి మాట నన్ను ఒక్కనే చింపాంజ్ అంటారు కదా, మీ సంగతి చూసుకుంటా. మాటి మాట నన్ను చింపాంజ్ అంటారు. మీరు ఏం తిప్పుతున్నారా మీసాలు? అవ్వా ఎవరు? నేను తిప్పుతా ఆగమవుతాను. ఓయ్ బ్రో, ఓయ్ బ్రో, యో తిప్పుతాం బాయ్ మేము కూడా. ఏమనుకుంటున్నావు? జర ఎప్పుడు కామెంట్ చేయండి మన వాళ్ళందరికీ. అండ్ బండి కూడా రెడీ అయిపోయింది. నేను అంత చూసుకోలేదు, ఇవి చూసుకోండి ఒకసారి. అయ్యప్ప స్వామి ఫోటోతో పాటు అయితే మొత్తం రెడీ అయిపోయింది బస్సు మాత్రం. కానీ చూడడానికి క్రేజీ లుక్ ఉంది బ్రో బస్సు అయితే. మినిమం కొడతాడు అనుకుంటా హైవే మీద బస్సుని, గట్టిగా కొట్టారు అనుకుంటా. కొంచెం క్షేమంగా వెళ్తే చాలా ఎక్కువ వద్దు. అండ్ లాస్ట్ టైం గ్రూప్ ఫోటో ఇన్ ఆల్ మెంబర్స్ ఇన్ మాలలో చాలా స్వాములు ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ ఇక అయిపోయింది. ఇక వెళ్తారు అందరూ. ఇక లాస్ట్ వెళ్ళేటప్పుడు అయితే మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తాం. అండ్ ఇక్కడితోటి బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే ఎల్లరికీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. 1 వీక్ తర్వాత అండ్ డాడీ స్వామి వచ్చేసాడు. అంటే మాలా వెళ్ళి వచ్చేసారు. అండ్ డాడీ వస్తున్నాడు. ఈ సంగుల స్వామి కూడా అన్నీ ఉన్నాడు. పూర్తిగా ఇంటికి వెళ్ళాకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం మీ అందరికీ.